ఇగో చూడండి, కొత్త గిన్నెలో పాలు పొంగుతున్నాయి. ఈరోజు విధియా గురువారం బాగుందని చెప్పేసి ఈరోజు కొత్త గిన్నె పసుపు రాసి బొట్టు పెట్టి పాలు పొంగిస్తున్నా. కరెక్ట్గా 3 పిరికెళ్ళ పోసానండి. 3 పిరికెళ్ళే పట్టింది అనమాట. భలే ముద్దుగా ఉందన్నమాట. అలానే ఈరోజు గురువారం విధియా బాగుందని చెప్పేసి అభిషేకానికి కూడా కొత్త గిన్నె తెచ్చాను, చూపించా కదా. ఆ గిన్నెలోనే ఈరోజు అభిషేకం చేసి దేవుడికి పెట్టా అనమాట. మొత్తానికైతే 2 కూడా ఓపెన్ చేయడం అయిపోయిందండి. మొన్న గిన్నె చూపించా కదా, ఈరోజు పాలు పొంగిచ్చిన గిన్నె కూడా చూపించా అండి. దేవుని దగ్గర పెట్టుకున్నాను. పాలు పొంగిచ్చి పరమాన్నం అంతా తీసి పొంగిచ్చా. చాలామంది పాలు అయ్యో పొంగినాయి అంటారండి. కానీ పాలు పొంగితేనే ఇంట్లో చాలా మంచిది అని చెప్పేసి పాలు పొంగిన తర్వాతనే మనం తీయాలండి మూత. ఇంట్లో పాలు పొంగితే సంసారం కూడా మంచిగా పాలు పొంగినట్లు అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతారు. అందుకే ఏ శుభకార్యమైనా కూడా పాలు పొంగిచ్చాలి. ఇంట్లో వారానికి ఒక్కసారి పాలు పొంగిచ్చినా చాలా మంచిది. అందుకనే చిన్న గిన్నె నేను తీసుకోవడం జరిగింది. పాలైతే పొంగించడం అయిపోయింది, ఉడికింది. తీసుకొచ్చి నిండు గిన్నె మళ్ళీ ప్లేట్లలో కనుక పెట్టకుండా నిండు గిన్నె తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాను. ఆరగింపు చేసా అనమాట. అదిగోండి, అభిషేకం చేసిన గిన్నె కూడా చూశారు కదా. నీళ్లు కనుక చూసారా, మంచిగా కంఫర్ట్గా ఉందండి గిన్నె. ఎంత బాగుందో అనమాట. 3 సార్లు మాత్రం నిండు గిన్నె దేవునికి ప్రసాదం పెట్టాలన్నమాట. 3 సార్లు పెట్టిన తర్వాతే మనం ప్రసాదం తీసుకోవాలన్నమాట. నైవేద్యం అనేది కంపల్సరీ నిండు గిన్నెలో తీసే దేవుడికి పెట్టాలన్నమాట. తర్వాతే మనము తినాలన్నమాట. బాగుంది కదండి. మీకు మొన్న గిన్నె చూపించా, ఈరోజు అభిషేకం చేపించి ప్రసాదం నైవేద్యం పెట్టేసి ఆరగింపు చేసా అనమాట. ఇదండి నా కొత్త గిన్నె, కొత్త సంసారం ఏమన్నా అనుకోండి. ఇదే అండి టోటల్గా. ఓకే అండి, బాయ్.